So guys, welcome back to the channel. You're watching Top 650. So basically there is an idea of changing my name on Instagram and YouTube definitely. And మీ అందరికీ తెలిసి ఒక సాడ్ న్యూస్, నా జీటీ సేల్కుంది. అండ్ అరే పాప మామిడి కోపం వచ్చినట్టుంది, సేల్ అనగానే స్టార్ట్ అవ్వట్లేదు చూడండి, కొట్టుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే, నేను కాలేజ్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది యాక్చువల్లీ, బ్యాటరీ ప్రాబ్లం. సో ఇట్స్ డెఫినెట్లీ బ్యాటరీ ప్రాబ్లం. అమ్మ ఇది ఇదే అనమాట మనకి. సో గైస్ కొంచెం కష్టపడైతే, ఎక్కువ కష్టపెట్టలేదు, 20+ స్పీడ్లోకి వెళ్ళి సెకండ్ గేర్లో వేసి క్లచ్ వదిలేయగానే స్టార్ట్ అయిపోయింది. సో ఇది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, చాలా బ్లాగ్స్లో చూసినా నేను, వచ్చి డైరెక్ట్ ఇక్కడే అవుతుంది. సో గైస్ మీ అందరికీ తెలుసు, లైక్ హూ ఆర్ ఫాలోయింగ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, యూ ఆల్ నో దట్ మై జీటీ ఈస్ ఫర్ సేల్. సో నాకు చాలా డిఎమ్స్ వచ్చినాయి. అందులో హాఫ్ ఆఫ్ ది మెసేజెస్ వాజ్ బ్రో వై, మిగతా కొన్ని ప్రైస్, మిగతా కొన్ని ఎందుకు. సో మనము మిగతా కొన్ని ఎందుకు కాదు, మిగతా కొన్ని డోంట్ సెల్ ఇట్. ఇంత కష్టపడి, కష్టపడి ఏం లేదు, నా పేరెంట్స్ ఇప్పించినారు. సో నాకు పెద్దగా కష్టం ఎంత ఉంటుందో కష్టం దీన్ని సంపాదించి కొనడానికి నాకు తెలియదు, ఎందుకంటే ఐ గాట్ ఇట్ ఫర్ లైక్ దాట్, ఇట్లా అనగానే వచ్చేసింది. సో ఇట్లా అనడానికి ఎంతైతే కష్టపడ్డానో నాకు తెలుసు. నేను లైక్ అది కష్టం కూడా అన్నాను, ఇట్స్ లైక్ ఎఫర్ట్స్ అనమాట. చాలా ఎఫర్ట్స్ చూపించి, చాలా కాదనుకొని, కార్ ఇప్పిస్తా అంటే కార్ వద్దనుకొని, నాకు ఇది వద్దనుకొని, అది వద్దనుకొని, సో ఫైనలీ బండి తీసుకున్నా, చాలా ఇష్టపడి తీసుకున్నా. సో అమ్మొద్దు అన్న మీరు అడిగిన దానికి, మీరు చెప్పిన దానికి నాకు కూడా అస్సలు ఇష్టం లేదు అమ్మడం. కానీ ఇట్స్ నాట్ లైక్ ఐమ్ అప్గ్రేడింగ్. చాలామంది అన్నారంటే బ్రో సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్. నో గైస్, నో, డెఫినెట్లీ నాట్. సో ఐఎమ్ హ్యావింగ్ మై ఫ్యూచర్ ప్లాన్స్. ఎలా అంటే మాస్టర్స్కి వెళ్దామా యూఎస్కి, లేదా వేరే దగ్గరికి వెళ్దామా, లేదా ఇక్కడే ఉండి గేట్ రాద్దామని చాలా ఉన్నాయి నాకు కూడా. ఐఎమ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్, బీటెక్ 3rd ఇయర్ అయిపోయింది మొన్ననే, ఇప్పుడు 4th ఇయర్ ఇది. సో సేల్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, నేను మొన్న చెప్పినట్టు బండ్లు కొంటాం ఇష్టపడి, పర్లేదు, కానీ ప్రతిసారి మెయింటెనెన్స్ అని, బ్రేక్ ప్యాడ్లని, టైర్ అని, క్లచ్ ప్లేట్లు పోతే క్లచ్ ప్లేట్లు అని, పెట్రోల్ అని. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీ దగ్గర ఏం ఆల్టర్నేటివ్ బైక్స్ లేదనుకోండి, అప్పుడు జీటీ ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఓకే లేదు కాబట్టి ఇదే తీస్తాం. అప్పుడు మనకి వేరే దానికి దీనికి ఎకనామికల్ ఎంత అవుతుందని డిఫరెన్షియల్ తెలియదు. సో అట్లాంటిది ఒక యాక్టివ్ ఉండి, ఒక ప్యాషన్ ఉండి నీకు ఇంట్లో ఉందనుకో, సో ఆబ్వియస్లీ తీయవు. అట్లా అని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది కొనేసి ఇప్పుడు అమ్మేద్దాం అనుకుంటున్నావు, తీద్దాం అనుకుంటున్నావు, తప్పు కదా. నో, ఎంత కష్టం, ఎంత ఇబ్బంది పెట్టుకొని ఉంటాను నేను ఇంట్లో, ఎంత ఇబ్బంది పెట్టి అడుగుంటాను నేను. సో అలాంటివన్నీ ఉన్నాయి చాలా. అండ్ అమ్మడానికి ముఖ్యమైన కారణం మీకు కూడా ఒకటి చెప్తున్నా. వెనెవర్ యూ వాంట్ టు ఓన్ ఏ బైక్, మేక్ ష్యూర్ అంటే మీరు మీ సంపాదన, ఇప్పుడు మీరు పేరెంట్స్ ఇప్పించి పేరెంట్స్ మెయింటైన్ చేసుకున్నా, ఇట్స్ ఫైన్, ఇట్స్ డెఫినెట్లీ ఫైన్, బికాజ్ యూఆర్ హ్యావింగ్. అందరికీ అలా ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ మీ అంతటా మీరు సంపాదించి కొనుక్కుందాం అది ఇది అనుకున్నారు అనుకోండి, ఒక్క సలహా మాత్రం నేను ఇవ్వగలను. ఇఫ్ యు ఆర్ బయింగ్ ఏ 4 lakhs బైక్, ఒక 2 years కోసం లేదా ఒక 3 years కోసము ఆ బైక్ అమౌంట్ అంతా మీ బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఒక 2 లక్షలు బండి కొంటారు అనుకోండి, ఆ 2 లక్షలు మినహాయించి ఇంకా 3 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోండి, జస్ట్ ఫర్ ఇట్ మెయింటెనెన్స్. మీకు ఏది కావాలంటే, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది అనుకుంటే. ఇప్పుడు నాకు కూడా ఉంది లడాక్, ఇంత మంచి బైక్ పెట్టుకొని, ఇంత బంగారం లాంటి బైక్ పెట్టుకొని ఎవరికి ఉండదు చెప్పండి. జస్ట్ కాలేజ్ కోసం లేదా లోకల్లో తిరగడానికి కాదు కదా ఇంత మంచి బైక్ కొనింది. లోకల్లో తిరగాలనుకుంటే లేదా కాలేజ్కి వెళ్ళి రావాలి అనుకుంటే ఏ R15 లేకపోతే MTO లేకపోతే ఇంకే బుల్లెట్ ఏదో ఒకటి కొనుక్కుంటుండే, నాకు మైలేజ్ ఇచ్చే బైక్. ఎందుకు ఇంత మంచి బంగారం కొన్నా నేను? సో ఇఫ్ యు ఆర్ ఓనింగ్ సమ్ స్పెషల్ బైక్, నీకు కూడా ఉంటుంది కదా, డెఫినెట్లీ మనాలి వెళ్ళాలి, లేదా లడాక్ వెళ్ళాలి, లేదా శ్రీనగర్ వెళ్ళాలి, లేదా కేరళ వెళ్ళాలి, లేదా కర్ణాటక వెళ్ళాలి, లేదా 7 Sisters వెళ్ళాలని చాలా ఉంటుంది. వీ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎట్లా అంటే, ఇప్పుడు డబ్బుల కోసం ఏది స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టుకొని చేస్తున్నాం అంటే ఆ వచ్చిన ఖర్చులకు వెళ్తాయేమో భయ, అంతే. అయినా ఏమొస్తున్నాయండి ఫస్ట్ థింగ్.
అది పక్కన పెడితే ఇంకా కొన్ని విషయాలు అంటే లైక్ ప్రాపర్ రీజన్స్ చెప్పలేవు అనొచ్చు నన్ను, కానీ అన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా అక్కడ ఏమి ఉండదు. ఐ కాంట్ కీప్ మై ఏమంటారు ప్రైవేట్ లైఫ్ ఇంటూ సోషల్ మీడియా కదా. దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ నీడ్ టు బి షేర్, విచ్ నాట్ నీడ్ టు బి షేర్. సో అలాంటిది అనుకోండి. సో ఎవరైతే నిజంగా కొనాలనుకుంటున్నారో యూ జస్ట్ డిఎం మీ, లేదా నా నెంబర్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. సో నాకు తెలీదు, ఐఎమ్ నాట్ 100% షూర్ లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సెల్ ఇట్, కానీ 99% అయితే షూర్. ఆ ఒక్క 1% ఏంటంటే దీని మీద ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్. అవి పక్కన పెడితే ఇట్స్ జస్ట్ అ మిషన్ అంతే. ఓకే కొన్నామేమో ఫస్ట్ బైక్ ఏమో ఓకే అవన్నీ, కానీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే నీ దగ్గర ఫుల్ పైసలన్నా అవి ఉండాలి, ఎందుకంటే ఇది పెట్టుకొని ఇంకోటి కొనడానికి, లేదా ఇది తీసేసి దాంట్లోకి ఇంకొన్ని వేసుకొని కొనడమే అంతే. ఇది జస్ట్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ అంతే. సో అది గైస్, ఇంకా అట్లుంటుంది అనమాట స్టోరీ. సో జీటీ ఉంటే మాత్రం ఎటువంటి అప్గ్రేడేషన్ ఉండదు. జీటీ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా, లైక్ ఎవ్రీథింగ్ నీడ్ టు బి ఫాల్ ఇన్ ప్లేస్ అని అనుకుంటున్నా. సో అట్లా ఉంటుంది అనమాట స్టోరీ. సో వన్ థింగ్ గైస్ ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ఇస్, బండి కొనడం పెద్ద విషయం కాదు, దాన్ని మెయింటైన్ చేయడం చాలా 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 పెద్ద విషయం. బండి కొనడం కన్నా కూడా దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మైలేజ్ చాలా అంటే చాలా బాగా ఇస్తుంది యాక్చువల్లీ. మోటో టార్క్తో ఇంకా చాలా డిగ్రీస్ అవుతుందేమో కోడ్ 6 అండ్ మోటో టార్క్ అనగానే, బట్ నైస్. ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ మెయింటైన్స్ ఎ ఫుల్ ట్యాంక్ ఆర్ హాఫ్ ట్యాంక్ ఎవ్రీ టైమ్, బట్ ఐ విల్ మెయింటైన్ సఫిషియంట్ అట్లా. అండ్ మా వాడికి చాలా కోపం వచ్చేసింది స్ట్రాంగ్ బ్రేకర్కి నేను అమ్మేస్తున్నా అంటే. స్టార్ట్ అవ్వలేదు బై డైరెక్ట్లీ వాడు, ఇట్ హ్యాపెన్స్. సో బ్యాటరీ ఇష్యూ ఉంది నాకు తెలిసి. మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేనేమో. ద థింగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ నౌ, కొంచెం మాట్లాడలేకపోవచ్చు, కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోవచ్చు, కంటెంట్ ఉన్నా షేర్ చేయలేకపోవచ్చు. సో చెప్పండి, మాకు ప్యాషన్ ఉంది బ్రో, హీరో హోండా ప్యాషన్, అది వాడేసుకుందాం మనం. ఏముంది చెప్పండి, ఒకవేళ యూఎస్ వెళ్ళాం అనుకోండి, లేదా ఎక్కడికన్నా, లైక్ అది కూడా ప్రాపర్గా లేదు. డిసిజన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇప్పుడు మనం అన్నీ ఆలోచించి మన డిసిజన్ ఇప్పుడు మనమే మన ఫ్యామిలీకి అని తెలిసినప్పుడు ద డిసిజన్స్ ఏది తీసుకున్నా కూడా అది వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎఫెక్ట్ అయినా కూడా దట్ షుడ్ బీ ఇన్ ఎ వెరీ 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 పాజిటివ్ వే కదా. డెఫినెట్లీ ఎస్, అంతే కదా. అట్లా అని చెప్పేసి నీ ఇష్టం నీ కథ నువ్వు పంపిస్తున్నా, సర్లే అవన్నీ నాట్ సపోజ్డ్ టు బి టాక్. అట్లుంటుంది అనమాట స్టోరీ. ఇంకా గైస్, సో జీటీ ఈజ్ వెల్ సేల్ ఫర్ నవా. నాకు చెప్పాలంటేనే చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్లీ, బట్ మోస్ట్ ప్రాబబ్లీ నో విల్ మేక్అవుట్ సమ్ అదర్. నేను నిజంగా నేనున్న స్టేట్కి నేను తీసేద్దాం అనుకున్న టైంకి ఐ వాజ్ 100% షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ జీటీ. కానీ మీ మెసేజెస్ వచ్చిన తర్వాత మెనీ పీపుల్ కాల్డ్ మీ, నేను చాలామంది కాల్ లిఫ్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ 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 సారీ అబౌట్ ఇట్. మీరందరు చెప్పిన తర్వాత నాకెంత ఇష్టం ఉందో సేమ్ అదే ఇష్టం మీ అందరికీ జీటీ పైన ఉందని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అబౌట్ ఇట్. మన టైం మన లైఫ్లో మనకే టైం ఉండదు గైస్. అట్లాంటిది యూ వాచ్ మై వీడియోస్, యూ డూ స్టఫ్, యూ కమెంట్ ఆన్ ఇట్, యూ హెల్ప్ మీ టు టేక్ డిసిజన్స్ ఫర్ మై బైక్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. యూ ఆర్ కీపింగ్ ఒక 5 నిమిషాలు అనుకోండి, ఒక 10 నిమిషాలు అనుకోండి, యూ ఆర్ పుట్టింగ్ యువర్ టైమ్ టు మీ అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యువర్ డిసిజన్స్ ఆర్ వెరీ హై టు నాట్ టు సెల్, సో ఐ విల్ డెఫినెట్లీ చెప్పాలంటే అది కష్టంగానే ఉంది, ఇది కష్టంగానే ఉంది, బట్ ఐ విల్ కన్సిడర్ యువర్ డిసిజన్స్ గైస్ డెఫినెట్లీ. సో యప్, ఇంకా జీటీ గురించి ఇంకేం చేద్దాం చెప్పండి, ఎలాంటి రైడ్స్ ప్లాన్ చేద్దాం చెప్పండి. ఎవరికి ఉండదు అని చెప్పి నేను మాట్లాడినా కదా, ఉంటుంది బై, ఎవరికైనా ఉంటుంది. ఏది టూర్స్ వెళ్ళడానికి, ట్రిప్స్ వెళ్ళడానికి ఎవరికైనా ఉంటుంది. ద థింగ్ ఈజ్ యూ నీడ్ దిస్, అంతే. ఇంకా
చాలా మంచి మంచి డైలాగులు ఉంటాయి దాంతో, కానీ ఇప్పుడు అవన్నీ నా మైండ్లోకి స్ట్రైక్ కూడా అవ్వట్లేదు అసలు. సారీ అంటే మీరు అట్లాంటి ఎక్స్ప్రెషన్లు ఇవ్వకండి. సో ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ది కాలేజ్ గైస్. ఐ డోంట్ నో, మాట్లాడుకుంటూ వచ్చేసిన. కొంచెం మెల్లగానే వచ్చిన, యాక్చువల్లీ నాకు స్పీడ్ నడపాలని కూడా అనిపించలేదు. సో దట్స్ ఇట్ గైస్. సో మేక్ ష్యూర్ బండి కొనేటప్పుడు 2-3 సార్లు ఆలోచించండి. అండ్ ఆ లా ఏదైతే నేను చెప్పినో, ఏమని అనుకోండి మీరు అలా అని, మేక్ ష్యూర్ యూ ఆర్ హ్యావింగ్ 2 or 3 times ఆఫ్ ది మనీ ఆఫ్ ది బైక్ యువర్ బైయింగ్. కొంచెం కష్టమే, బట్ దట్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ గైస్. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అది 1700 దగ్గర ఇక్కడ కొట్టుకుంటుంది గైస్ సబ్స్క్రైబర్స్. మేక్ ఇట్ 2K. ఓకే, 300 అంటే చాలా కష్టమే, బట్ మేక్ ఇట్ 2K.